బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాహనదారులకు మరోసారి షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ రేట్లు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్ కు 87 పైసలు, ఇక డీజిల్ పై 91 పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చాయి. ఇక 10 రోజుల వ్యవధిలోనే చమురు ధరలు దాదాపుగా 3 సార్లు పెరిగాయి. మే 15న రెండింటిపైన 3 రూపాయల చొప్పున పెంచిన ఆయిల్ కంపెనీలు మే 19న పెట్రోల్ పై 86 పైసలు, డీజిల్ పై 83 పైసలు చొప్పున పెంచాయి. ఇక అమెరికా ఇరాన్ యుద్ధం, హార్మోజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా నౌక రవాణా ఆగిపోవడంతో చమురు వాయువు సరఫరా తీవ్రంగా దెబ్బతింది. తాజా పెంపు తర్వాత ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర 99 రూపాయల 50 పైసలుగా, ఇక డీజిల్ ధర 92 రూపాయల 41 పైసలుగా ఉంది. ఇక హైదరాబాద్ లో పెట్రోల్ లీటరు ధర 112 రూపాయల 23 పైసలు, ఇక డీజిల్ ధర 100 రూపాయల 44 పైసలుగా ఉంది. ఇక విజయవాడలో చూసుకున్నట్లయితే పెట్రోల్ ధర 115 రూపాయల 35 పైసలు, ఇక డీజిల్ ధర 103 రూపాయల 8 పైసలుగా ఉంది. ఇక విశాఖపట్నంలో పెట్రోల్ ధర 113 రూపాయల 83 పైసలు, డీజిల్ ధర 101.23 పైసలు రూపాయలుగా చేరుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ గారు చెప్పండి. రైట్ గగన, ఏదైతే మనం చూస్తున్నామో పెట్రోల్ ధర ఈ రోజు కూడా పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక్కసారిగా మనకి 8 రోజుల్లో 3 సార్లు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. అయితే పెంపుదల కూడా చాలా సున్నితంగా వేస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ చూస్తే గనక ఇది మనం క్యాల్కులేట్ చేసుకుంటే కనుక దాదాపుగా 5 రూపాయలు ఈ 8 రోజుల్లో పెంచడం జరిగింది. అంటే మనకి చూసుకుంటే మనకి మే 5వ తారీఖున 3 రూపాయలు పెంచడం జరిగింది. ఆ తర్వాత మే 19న 90 పైసలు పెంచడం జరిగింది పెట్రోల్ మీద. అదేవిధంగా డీజిల్ మీద కూడా ఈ రోజు మరో 87 పైసలు పెంచడం జరిగింది. ఈ లెక్కను చూసుకుంటే కేంద్రం అంటే ఒక్కసారి బాధితే వినియోగదారుల నుంచి లేదా దేశ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందేమో అన్న ఒక భయంతోని పైసల రూపంలో పెంచుకుంటూ పోతుంది. కానీ అది 90 పైసలు, 80 పైసలు, 3 రూపాయలు ఇలా పెంచుకుంటూ పోయే కొద్దీ మనకి ఈ రోజు చూసుకుంటే కనుక ఈ 8 రోజుల్లోనే మనకి దాదాపుగా 4.5 రూపాయలు పడింది. అంటే ఈ పెంపుదల ఇక్కడితో ఆగుతుందా అంటే ఆగే ప్రసక్తే లేదని మాత్రం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే మన దేశ అవసరాలకు సరిపడా మనకి ఇంధనాలు ఇక్కడ చమురు ఇక్కడ మనకి అవైలబుల్ లేదు. 85% ప్రపంచ దేశాల మీదనే మనం డిపెండ్ కావాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే మనకి యుద్ధ వాతావరణం నెలకొందో అప్పటి నుంచి కూడా ఈ పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి అనేక ఒడిదుడుకులు ఉండబోతున్నాయని చెప్పేసి ముందుగానే సూచన కూడా చేయడం జరిగింది. అయితే ఎన్నికల తర్వాత ఈ పెట్రోల్ డీజిల్ ధరల పెంపుదల ఉండబోతుందని చెప్పేసి ప్రధాని చెప్పకనే చెప్పారు. అందుకు అనుగుణంగానే పెంచుకుంటూ పోతున్నారు. అది తక్కువ మనకు కనిపించినప్పటికీ కూడా లాంగ్ టర్మ్ లో దీని పెంపుదల చాలా ఎక్కువగా ఉండబోతుంది. ఈ 90 పైసలు 8 రోజుల్లో ఇన్నిసార్లు పెంచారంటే మునుముందు మరింతగా పెంచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏవైతున్నాయో అవి చమురు సంస్థలు ఇప్పటికీ నష్టాల్లో కూరుకుపోయి ఉన్నాయి. ఈ నష్టాల నుంచి బయటపడేయాలంటే ఖచ్చితంగా వాటిని బయటపడేయాలనుకుంటే కనుక పెట్రోల్ డీజిల్ ధరలు పెంచక తప్పదు అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది. మనం చూసుకుంటే కనుక ఇది సామాన్యుడిపై ఒక వైపు ఏమో వాహనదారులు, 2 వీలర్స్ ఎవరైతే వాడుతుంటారో వాళ్ళకి ఎక్కువగా దీని మీద ఎఫెక్ట్ అయ్యే ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా 2 వీలర్స్ వాడే వాళ్ళతో కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలే. వాళ్ళు వివిధ ఆఫీసులకు కావచ్చు, లేకుంటే వాళ్ళ పనులకు వెళ్ళడానికి కావచ్చు వాటిని వాడుతుంటారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక డీజిల్ పెంపుదల అనేది ఏస్తుందో అది మొత్తం దేశవ్యాప్తంగా కూడా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే రవాణా వ్యవస్థ అంతా కూడా వీటి మీదనే డీజిల్ మీదనే ఉంటుంది. సో ఎప్పుడైతే వీటి ధరలు పెరుగుతాయో దానికి అనుగుణంగానే నిత్యావసర సరుకులు పెరుగుతుంటాయి, కూరగాయల ధరలు పెరుగుతుంటాయి. సామాన్యుడి పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పటికీ మార్కెట్లో గత 8 రోజుల్లో ఏదైతే పెట్రోల్ డీజిల్ ధర 2 సార్లు పెరిగాయో దాని ప్రభావం నేరుగా మార్కెట్ మీద పడింది. దాంతో కూరగాయల ధరలు హైక్ అయిపోయాయి. అదేవిధంగా నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని చెప్పేసి చెబుతున్న నేపథ్యంలో దీని ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది వీటి ధరల పెంపుదల. సో ఇది ఎక్కడికి వెళ్తుందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇటీవలనే రాహుల్ గాంధీ
ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది ఇక్కడితో ఆగదు, ఈ పెట్రోల్ పెంపుదల మరింత ముందుకు పోతుంది, దేశ ఆర్థిక వ్యవస్థను ఒక ప్రమాదకర స్థాయికి తీసుకెళ్లబోతుంది అని చెప్పేసి ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్షాలు దీని మీద పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుకుంటే ఈ పరిస్థితి ఎక్కడి వరకు ఎంతకు దారి తీస్తుందనే ఒక భయం అయితే దేశ ప్రజల్లో నెలకొని ఉంది. గగనం. Yes, right, Srinivas. Thank you for the update.